ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఇంకాసేపట్లో చావబోతున్నారు, నాతో సహా. నేను ఫ్రాంక్లిన్ ఫాక్స్. చాలామంది నన్ను రెమెడీ అని పిలుస్తుంటారు. అచీవింగ్ ఆప్టిమల్ హెల్త్ అనే ఒక బ్లాగ్ నా దగ్గర ఉంది. నా పక్కన ఉన్న ఈయన పేరు సిక్ థారెన్సన్. పూర్తి ఫార్మసిటికల్ మార్కెట్లోనూ మత్తు పదార్థాలతో నింపి చాలా మందిని చంపకుండా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితికి ఆయన వచ్చుండేవారే కాదు. చావుకి పెత్తడి దూరంలో మనం ఉన్నప్పుడు చాలా విషయాలు మనకి గుర్తుకొస్తాయంటారు, కానీ నాకేమో గత 3 నెలలుగా జరిగినవి గుర్తుకొచ్చాయి. ఈ కథ ప్రారంభమైన చోటికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. సైటర్నిటీ అరీనాలోకి వెళ్ళి హెల్త్ అండ్ టెక్ గురువైన యాంటల్ బెరల్ని నా బ్లాగ్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాను. ఎందుకంటే ఇతనే ఆప్టిమల్ హెల్త్ని తీసుకురావడం కోసం ఎలాంటి మందు మాత్రలు లేని ఒక మార్గాన్ని కనిపెట్టారు. నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. సమయాన్ని మోసం చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నేను తర్వాతే తెలుసుకున్నాను. ఇక్కడ అందరూ ఆ ట్రై బ్యాండ్ ని స్కాన్ చేయండి. గ్రీన్ వస్తేనే లోపలికి వదలాలి. కొత్త ట్రైమాండ్ ఉపయోగించడం జరుగుతుంది. నువ్వు లేటుగా వచ్చావు. సారీ. నీ బ్యాడ్జ్ని స్వైప్ చేయి. యాంటన్ బెరల్ని ఇంటర్వ్యూ చేయడానికే ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా. ఆయన గురించి రీసెర్చ్ చేసిన నేను ఈ పని గురించి రీసెర్చ్ చేయకుండా తిన్నగా వచ్చేసాను. థ్యాంక్స్. ఫస్ట్ డే. యూనిఫామ్. బటన్ పెట్టుకో. నేను ముందుగా చెప్పినట్టు పర్మిషన్ ఉంటేనే వదలాలి. యాంటన్ బెరల్, సైట్ ట్రినిటీకి మీకు Yeah, స్వాగతం. yeah, you're right. థ్యాంక్ యూ. మీరు ఆయుర ఆరోగ్యాలతో Thank you. ఉంటారు. అందుకు మీరు ఈ మార్గంలో వెళ్ళండి. Thank you. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారు ఈ మార్గంలోనే Sorry. పయనిస్తారని మేము నమ్ముతున్నాం. సారీ మ్యామ్, ఈయన మిమ్మల్ని సరిగ్గా స్కాన్ చేయలేదనుకుంటాను. అందుకు నేను సారీ చెప్తున్నాను. ముందు ఎలా పని చేయాలో తెలుసుకో. ఖచ్చితంగా ఈ మార్గాన్ని ఎంచుకోండి. కంగారు పడకండి, మేము మీకు సాయం చేస్తాం. నా లక్ష్యం బెరల్ని మీట్ అవ్వాలి. నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను, కానీ కొన్నిసార్లు జీవితం ఎలాంటి మలుపునైనా తీసుకొస్తుంది. ఇంకోసారి బ్రేస్లెట్ స్కాన్ చేయి, ఫిగర్ని కాదు. మీతో పాటు పనిచేసే అమ్మాయిల గురించి ఇలాగే మాట్లాడతారా? బాస్ దగ్గర మళ్ళీ రిపోర్ట్ చేయాలనుకోవడం లేదు. భలే చెప్పారు. ఈ ఉద్యోగం కోసం వాడు ఏం చెప్పినా నేను వింటాను అనుకుంటున్నాడా? మనల్ని చూస్తున్నాడు కదా. ఆ, అవును, నిజమే. అనుకున్నాను వాడంతే. ఎందుకు? ఎందుకంటే నేను ఫిగర్నే కదా. నేను ఊరికే జోక్ చేశాను. ఆ, అలా కాదు. నువ్వు బానే ఉన్నావా? హే, నేను ఫ్రాంక్లీ. జయలా. జలా, నైస్ టు మీట్ యూ. మీకు ఓకే అంటే నాతో లంచ్కి కానీ డిన్నర్కి కానీ వస్తే. ఓకే, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడా? కానీ నేను ఓ, అర్థమైంది. మన ఫస్ట్ డేట్ కంటే నీకు ముఖ్యమైన పనులు ఉన్నాయిలే. కాదు, అలా కాదు. నేను ఆ ప్రెజెంటేషన్ని చూద్దాం అనుకున్నాను. ఎవరికి తెలియకుండా ఇన్విటేషన్ దాచిపెట్టావా ఏంటి? నీ దగ్గర బ్యాండ్ కూడా లేదు. అంత డబ్బు లేదులే, కానీ నేను డిన్నర్ తీసుకెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచించే బుర్రల్ ఫ్యాన్ బాయ్. అలా అని చెప్పలేము, కానీ రేపు వెళ్దామా? నో, ఈ రాత్రి కోగన్స్లో 7కి. హే, ఒక్క నిమిషం, నీ నెంబర్ ఇస్తావా? ఈ రోజు ప్రోగ్రాంలో ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే అలా మోగినప్పుడు మిమ్మల్ని మీ సీట్లో నుండి బయటికి తీసుకొస్తారు. హే, ఒక్క నిమిషం. నా నంబర్ కాదులే, కానీ నేను 6:30కి అలారం సెట్ చేశాను. నీ పనులన్నీ పూర్తవడానికి ఆ టైం సరిపోతుందనుకుంటా. ఇది ఎంత దూరం కొనసాగుతుందో తెలియదు, కానీ తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు బురోల్ని మీట్ అవ్వాలంటే నేను యాండీని మీట్ అవ్వాలి. యాండీ! యాండీ! ఎవరది? అల్లిపోయింది తెలుసా? నాకంటే ముందు నువ్వే వచ్చి ఉండాలి. ఎందుకంత లేటు? ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఐఎమ్ సారీ, నేను నా ఫ్యూచర్ వైఫ్ని కలిసాను అనుకుంటాను. డ్యూడ్, ఇటు చూడు, 3 విషయాలు మనిషిని చంపేస్తాయి: ప్రేమ, అత్యాస, పగ తీర్చుకోవాలనే కోపం. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకు. దీన్ని నిన్నే ఇచ్చుంటే ఈరోజు పనిచేసి ఉండేవాడిని కాదుగా. పర్లేదు, అందులోనైనా సంపాదించు. అంతేకాకుండా ఈ బ్యాండ్లో అందరి ఎంప్లాయీస్ యాక్సెస్ని నేను యాడ్ చేశాను. నా బాస్ దగ్గర నుంచే దొంగిలించాను. ఆయన కనిపెట్టరా? దీనికి బదులు ఇంకొక బ్యాండ్ని పెట్టాను. ఆయనకి తేడా తెలీదు. అంతేకాకుండా దీన్ని నేను హ్యాక్ చేశాను. నీ డిఎన్ఏని ఒక బీర్ బాటిల్లోనూ అప్లోడ్ చేశాను. అది ఈజీగా కాదు. ఇందులో ఉన్న సెక్యూరిటీని బీట్ చేయడం చాలా కష్టం. ఇది పనిచేస్తుందిగా? జాగ్రత్తగా ఉండవు.
ఆగు. ఆ, ఆ, ఒకవేళ ఇది ఇది లేదు, పని చేస్తుంది. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోండి. ఫ్లాష్తో ఫోటోలు తీయకూడదని మిస్టర్ బుర్రన్ చెప్పారు. Por favor, busque su asiento. Señor Guerrero, desea que no tengan fotografías ni imágenes. నువ్వెవరు? ఇక్కడేం చేస్తున్నావు? మిస్టర్ బొరల్, నేను ఫ్రాంక్లిన్ ఫాక్స్. నాకంటూ ఒక బ్లాగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటి ఎవరు? ఇక్కడేం చేస్తున్నాడు? ఇది నీది కాదు కదా? సార్ అది షో టైం. ఇక్కడే ఉండి షోని ఎంజాయ్ చేయి. ఇవి చూసి మోసపోకు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంటన్ బరన్ వచ్చేశారు. Damas y caballeros, Anton Burren. ఎప్పుడు నన్ను చాలా బ్రహ్మాండంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. లైట్స్, మ్యూజిక్, తర్వాత కొందరు అనౌన్స్మెంట్స్ని గట్టిగా చెప్తారు. కానీ ఈరోజు నేనది వద్దన్నాను. మీకేం తెలుసు? అందరికీ ఒక్కొక్కటి తెలుసు. ఎందుకంటే ఈ ప్రయాణంలో అందరి చేతులు ఒకటిగా కలపబడ్డాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ బ్రేస్లెట్ లాగా. మన లక్ష్యం ఒకటే. మన అందరి నమ్మకం ఏంటంటే ఒక బెటర్ అయిన ప్రపంచాన్ని తయారు చేయాలి అనుకుంటే సరిగ్గా చెప్పారు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ మూడిటిలో ఏదో ఒకటి చెడిపోయినా మన హెల్త్ చెడిపోతుంది. కానీ అన్నీ సరిగ్గా ఉంటే దానికి పేరే నిజమైన ఆరోగ్యం. ఈ ట్రై బ్యాండ్ని మీ జీవితంలోకి తీసుకొచ్చిన తర్వాత మీలో ఎంతమందికి ఆరోగ్యం చాలా బాగా మారిపోయింది? ఇక్కడున్న ఎంతమందికి రిలాక్స్డ్గాను అదే సమయంలో చాలా ఆనందంగానూ ఉండింది? ఎంతమంది దీని ద్వారా ఏర్పడిన లవ్వింగ్ కనెక్షన్ని అనుభవించారో చెప్పండి. మా టెక్నాలజీ మీ మొత్తం శరీరాన్ని మానిటరింగ్ చేస్తుంది. మీ డిఎన్ఏని డీకోడ్ చేసి ఒక్కొక్కరికి కావలసిన ఒక్కొక్క ప్లాన్ని డిసైడ్ చేశారు. తరువాత ఎందుకంటే అన్నిటినీ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఇది మీకు గుర్తు చేస్తుంది ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు ఏం తినాలి అని. కానీ ఇది మీకు రోజు గుర్తు చెయ్యకుండా న్యాచురల్గానే మీ ఆరోగ్యం కోసం మీకు నచ్చిన విషయాలని మీరు చేయడం ప్రారంభిస్తే, ఫ్రెండ్స్, దీన్ని మీకు పరిచయం చేస్తున్నా. ట్రై బ్యాండ్ 5. దీన్ని వేసుకుంటే రోజు ఉదయాన్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలన్న ఆలోచన రాదు. కానీ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. అది మాత్రమే కాదు, మీకు మందుల అవసరం లేదు. డయాబెటిక్కి, హై ప్రెషర్కి, ఫుడ్ అడిక్షన్కి, డ్రగ్ అడిక్షన్కి, దేనికి మీరు బానిస అవ్వరు. ఈ ట్రై బ్యాండ్ 5 మీ చేతిలో ఉంటే
మీ సమస్యలు అన్నీ కూడా ఈ ట్రై బ్యాండ్ వేసుకుంటే అప్పుడు మిమ్మల్ని వదిలి మొత్తంగా పోతాయి. హే, ఈ కొత్త ఐటమ్ ని చూసావా? ఇవ్వు. చూడు. ఇవన్నీ చాలా మందికి సాధ్యమా అని ప్రశ్న వస్తుంది. మేం డెవలప్ చేసిన న్యూరో టెక్నాలజీ బెస్ట్ లెవెల్లో మిమ్మల్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుతుంది. మీరు ట్రై చేయాల్సిన పని లేదు. మీరు అలాగే ఉంటారు, మీ బెస్ట్ వర్షన్గా. ఈ సైట్ యూనిటీ మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఆ మిషన్ అంతం చేయండి. ఆ మిషన్ అంతం చేసేయండి. సారీ, నేను తెలియకుండా తోసేశాను. థ్యాంక్ యూ. సార్, తర్వాత ఫ్రాంక్లీ, నువ్వు అడిగావే ఆ ఇంట్రో, అది జరుగుద్ది. అంతకన్నా ముందు నీ చేతిని చెక్ చేయడానికి ఒక మనిషిని పంపుతా. నేను వచ్చేటప్పుడు వెనక డోర్ గుండా వచ్చాను. అవును. ఓకే, ఇది ప్రస్తుతానికి నా దగ్గరే ఉంటుంది. మీరు ఉండుండకూడదు, కానీ ఉండడం మంచిదే. బాచ్. మీరు ఓకేనే కదా? ఇది ప్రస్తుతానికి నా దగ్గరే ఉంటుంది. ఓకే, మీరు ఉండుండకూడదు, కానీ ఉండడం కూడా మంచిది. నేను బయలుదేరుతున్నాను. యా. హే, ఎవరైనా వస్తున్నారా? అవును. మీకు ఏదైనా కావాల్సి వస్తే నాకు చెప్పండి. ఓకే? ఓకే. ఓ, రింగ్ చాలా బాగుంది.
ఇది నిజంగానే క్రేజీగా ఉంది. నేను మళ్ళీ దీన్ని ట్రై చేస్తాను. ఓకే, వైట్ కలర్లో ఉంటే ఇది పంచేది అన్నమాట. హే, ఎవరైనా వస్తున్నారా? యా యా, మీకు ఏదైనా కావాల్సి వస్తే నాకు చెప్పండి, ఓకే? తప్పకుండా. ఇప్పుడు రంగు మారింది. ఓకే, ఎంతసేపు చూద్దాం. సో ఎంతసేపు వెనక్కి వెళుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఇందుకు అవకాశం లేదు. నాకు బాగా తెలుసు నువ్వు 7కి వచ్చేసావు కదా. ఓహో. టైంకి వచ్చావు, నా కోసం వెయిట్ చేస్తున్నావు. నాకేం ప్రపోజ్ చేయట్లేదు కదా. ఓ నో, అది నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఓ హీరోతో బయటకు వచ్చినప్పుడు ఇలాగే కదా ఉండాలి. నన్ను ఈ ఆకలి నుంచి కాపాడతారా సూపర్ హీరో? అదేంటంటే అది ఉన్నట్టుండి రియాక్ట్ అయ్యాను. నీకు ఇది నొప్పిగా ఉందా? ఓ నో, లేదు లేదు, ఇది ఒక చిన్న గాయం. అది బుల్లెట్ తగిలింది. యా, కానీ లైట్గా తగిలిందంతే. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. నీకు ఆకలిగా లేదా? లేదు, నాకు ఆకలిగానే ఉంది. కానీ తెలియని వాళ్ళతో మొదటిసారి బయటకు వచ్చినప్పుడు ఈ ప్లేస్కి రమ్మంటాను. ఇక్కడ ఫుడ్ ఏమంత బాగోదు. మరి అర్థం ఏంటి? నేను నీకు తెలిసిన వాడినా? కాదు, కానీ నాకు ఓ విషయం తెలుసు. ఆ ఒక్క చేత్తో నువ్వేమీ చేయలేవని. ఓకే, నీకు ఈ పెయింటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? యా ఉంది. యా, ఈ ఓకే. విధంగా టికెట్ చెక్ చేసే పని నాకు ఇష్టం ఏయ్, అనుకున్నావా? నా ఉద్దేశం అది కాదు. నువ్వు కూడా ఆ పని ఇష్టంతో చేయట్లేదు కదా. కాదు కాదు, నాకు ఆ ఉద్యోగం దొరికితే నేను ఆ ప్రెజెంటేషన్ని చూడొచ్చు అనుకున్నాను. ఓకే. కానీ నేను రాస్తాను. ఓ రచయిత యా. అంటే నావెల్స్ లాంటివి? కాదు, ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్, వెబ్సైట్స్. దేని గురించి రాస్తుంటావు? టెక్నాలజీ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. అయితే నువ్వు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ. యా, యాక్చువల్లీ నాకు అఫింగ్టన్ పోస్ట్ నుంచి 3 అవకాశాలు వచ్చాయి. అండ్ బురేల్ నాకు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పారు. ఆయన తెలివిగా చూడగానే కనిపెట్టేస్తారు. కానీ నా దగ్గర తెలివి కంటే మొండితనం ఎక్కువ. గెలవడానికి అది ఉంటే చాలు. ఇప్పటి వరకు నువ్వు నమ్మకం కలగని విషయం అంటూ ఏదైనా చూసావా? ఫ్రాంక్లిన్, మనం ఇప్పుడే మీట్ అయ్యాం. నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటే నన్ను క్షమించు. సారీ. కాదు, నువ్వు సరిగ్గానే అర్థం చేసుకున్నావు. యా. ఇదే నా ఇల్లు. కొంచెం చండాలంగా ఉంటుంది, ఏమనుకోకు. పర్వాలేదు ఫ్రాంక్, నేను మా ఆంటీతోనే ఉంటున్నాను. ఆవిడ నా పర్సులోంచి డబ్బు తీసేస్తుంటారు. ఆ ఇంటితో పోలిస్తే ఇదెంతో పర్వాలేదు. నైస్. యా. నేను కూడా ఇక మీదట బ్లాగ్ వదిలేకుని వేరే ఉద్యోగం చూసుకుని సంపాదిద్దాం అనుకుంటున్నా. ఇది పెద్ద ప్రాబ్లం. డబ్బు అంతకంటే మన ప్యాషన్. డబ్బు గురించి ఓ విషయం చెప్తారు, అన్నిటినీ కొనేస్తుందట. నిజం చెప్పాలంటే పవర్ కూడా అలాంటిదే. డబ్బు, పవర్ రెండిటికి తేడా ఏముంది? నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్యాషన్ అన్నిటికంటే గొప్పది. నిజమే. లేదే, ఎందుకు అడుగుతున్నావు? మరైతే ఆ పర్స్ ఎవరిది? దాని గురించి నేను తర్వాత చెప్తానులే. లేదు సరేనా? లేదు ఫ్రాంక్, పర్వాలేదు. మనం ఇంకో రోజు కలుద్దాం. మనం చాలా ఫాస్ట్ గా స్టెప్ వేసుకున్నాం అనిపిస్తుంది. ఓకే. నేను ఇప్పుడు వెళ్తున్నాను. తను నీ గర్ల్ ఫ్రెండా? నాకు టైం అవుతోంది. ఓకే.
ఇది వాడే ప్లాన్ చేశాడని చెప్తున్నావా? అయిండొచ్చు. బరెల్కి అంతా తెలిసే ఉంటుంది. ఇతన్ని కాపాడాడే అతనెవరు? తనొక రైటర్, అంతకుమించి ఏం లేదు. పోయిన సంవత్సరం రిపోర్ట్ చూస్తే చిన్న చిన్న కంపెనీస్కి చాలా ఆర్టికల్స్ని రాశాడు. మనం కోసం కూడా వాడు ఏదో ఒకటి రాయాలి. కల్వెట్ వీడిని ఫాలో చేయి. ఒకవేళ వీడు బర్రెల కోసం పనిచేశాడంటే అటాక్ ఒక మోసమైన పనిని కథ మొత్తం మార్చేద్దాం. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. రేనే, ఆ బ్యాండ్కి సంబంధించిన విషయాలు నువ్వు కనిపెట్టు. మనకి ఇందులో ఏదైనా ఆధారాలు దొరకచ్చు. ఇది మార్కెట్కి వచ్చిందంటే చాలా మంది హెల్దీగా ఉంటారు. ఇంకా మన వల్ల ఎలా సంపాదించగలం? ఎస్ సార్. ఆధారాలు కనిపెట్టండి, వాడిని వదలకూడదు. గుడ్ మార్నింగ్. హే, అంటే లేట్ అయిందని తెలుసు, నీకు బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా ఒక మైండ్ రీడర్వే. ఇది జస్ట్ బేకనేగా, ఇది అందరికీ లేదు నచ్చుతుంది. లేదు లేదు లేదు, నేను మాట్లాడింది నిన్న రాత్రి గురించి. నువ్వు నా మైండ్ లోకి దూరిపోయావు. ఎవరి దగ్గర ఇప్పటి వరకు అటువంటి ఫీల్ కలగలేదా? ఒక నిమిషం. ఓ పాస్ సరిపోయింది. ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. Come on. నా కీజ్. జలా జలా. ఆ కార్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? కానీ వాళ్ళు రోజు రోజుకి అమౌంట్ని పెంచేస్తారు ఏంటో. కానీ నీకు బుర్రలతో ఇంటర్వ్యూ ఉంది కదా, దాని ద్వారా ఏదైనా దొరుకుతుంది కదా. యా, దొరుకుతుంది. ఆ ఇంటర్వ్యూ తీస్తే చేతికి డబ్బులు రావడానికి చాలా రోజులు అవుతుంది. దాన్ని అమ్మి చెక్ రావడానికి బాగా లేట్ అవుతుంది. ఎప్పటికీ నీ నమ్మకాన్ని కోల్పోవద్దు ఫ్రాంక్లిన్. నువ్వు చాలా మంచివాడివి, నీకు మంచి జరుగుతుంది. కొంప తీసి ముందే జరిగిపోయిందా? హే, యాక్చువల్గా నాకు ఒక చిన్న పని ఉంది. నన్ను తరమ కొడుతున్నావా? హే, నా ఉద్దేశం అది లేదు, కాదు. నేను సరదా కన్నాను. నేను కూడా మా ఆంటీ డాగ్ ని బయటికి తీసుకెళ్ళాలి, లేదంటే అవునా? పెద్ద ప్రాబ్లం అవుతుంది. డాగ్ కాదు, మా ఆంటీకి. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. నేను గెలిచాను గెలిచాను. యా. Cheers. హే, ఎలా ఉన్నారు? హే. ప్రారంభిద్దామా? యా, ఎందులో పందెం కడుతున్నారు? ఓకే, క్లోజ్ చేసేసాం. గుడ్ లక్ సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ. లక్కీ నెంబర్ 7. ఆల్ రైట్. యా. ఇక బెచ్చలేదు. $15 బ్లాక్. 15. గుడ్ లక్ సార్. ఇదిగోండి. 15. ఆల్ రైట్. ఇక బెట్స్ లేదు. $15 బ్లాక్. ఓకే. 21. గ్రేట్. మా ఎంత వచ్చింది? ఎంతవరకు? 3,500. 3,500. ఓకే. ఐ థింక్ 13 పెడతాను. సార్ ఇదిగోండి. Yes!
29 ర్యాక్. మీరు అతను కొడుతున్నారు. థ్యాంక్ యూ. పెద్దది ఓకేనా? వాట్? హండ్రెడ్స్గా కావాలా లేదా చిల్లరగా కావాలా? యా 100s ఓకే. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు బాగా ఆడుతున్నారు సార్. అన్నీ నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. హే 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 ఆగు. తప్పండి. వాడిని పట్టుకోండి. వాడిని కనిపెట్టు. హలో. మోసం చేస్తున్నావరా? ఎవరు కూడా కంటిన్యూస్గా ఇలా డబ్బును గెలవలేరు. గేమ్లో పాల్గొనే తమ్ముడిని గెలిచాను. మర్యాదగా వాడి మీద నుంచి కాల్తే. ఇక్కడి నుంచి వెళ్ళిపో కాల్బర్ట్. ఇది నీకు అనవసరమైనది. ఏది అవసరమో ఏది అనవసరమో నాకు తెలుసు. ఇలా పబ్లిక్లో ఒకరిని బట్టు కొడుతున్నావు. దీనివల్ల నీ ఉద్యోగం ఊడిపోతుందని నీకు తెలీదా? ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాడిని నేను. నాకే ఇది ఎంతో షాకింగ్గా ఉంది. ఇంకోసారి ఇటువైపు వచ్చే సాహసం చేయకు. నేను రాను. బాగా దెబ్బలు తిన్నట్టున్నావు. తింటూ మాట్లాడుకున్నావు పదా. ఏం తంత్రం చేస్తున్నావు? మ్యాగ్నెట్సా? అక్కడున్న వాళ్ళ లింకా? ఏం లేదు. కమాన్ మ్యాన్, చెప్పు. ఇది మన మధ్య ఉంటుంది. ఎలా చేస్తున్నావు? ఒక్కసారి కూడా ఓడిపోకుండా కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నావు. చూడండి బాస్, అదంతా నా లక్కే అంతే. లక్క? అయితే తప్పే లేదు. వాళ్ళు నిన్ను కొట్టడంలో తప్పే లేదు. ఒక రకంగా నువ్వు లక్కీయే. ముఖ్యమైన ఒకరు నిన్ను కలవాలట. ఎవరు? సిగ్ తోరన్స్ నీకు తెలుసుగా? రిన్సన్ ఫార్మాస్యూటికల్స్ ఓనర్. నాకు తెలుసు. ఆయన నన్ను ఎందుకు కలవాలి? ఎందుకంటే ప్రెస్లో మా ప్రోడక్ట్ ఒక దాని గురించి ఎంతో నెగిటివ్గా జొనాస్టిన్ చాలా మందిని చంపేస్తుంది. ఆ మత మంది గురించేగా. అంటే కొన్ని కంపెనీస్కి నువ్వు పిఆర్గా వర్క్ చేసినట్టు ఆయన విన్నారు. నీలాంటి తెలివైన వాడు పక్కనుంటే కొన్ని విషయాల్లో ఆయనకి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగా? ఆయనకి ఇందులో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పండి. బాగా థ్యాంక్స్. ఆగో. ఎప్పుడైనా మనసు మారితే ఈ కార్డు నీకు అవసరం అవుతుంది. తీసుకో. వాట్స్ అప్? ఎలా ఉన్నావు? నేను బాగానే ఎవరి ఉన్నాను. అపార్ట్మెంట్ ఇది? ఇది నాదే. ఇక్కడైనా దొంగలించావా ఏంటి? అంతా లక్కే. కెసినోలో గెలిచాను. నాకు ఆ లక్కు దొరుకుతుందా? ఎందుకు దొరకదు? అలా అని నేను వీటిని ఈజీగా కొనలేదు. ఈజీ అంటే కార్డ్స్ లెక్క పెట్టే విధంగానా? యా, అలా కూడా చెప్పండి. నేను నీ దగ్గర ఒకటి చూపించాలి. నా ఫోన్ లో ఛార్జ్ లేదు. నీ ల్యాప్ యూస్ చేయొచ్చా? ఆ,
ఫ్రాంక్లిన్ ఈ అమ్మాయి ఎవరో చెప్తావా? ఒకరికి పాస్ట్ ఉండటం సమస్య కాదు, కానీ అది ప్రజెంట్లోకి రాదు కదా. రాదు. తనే నా సర్వస్వం. తను నా ట్విన్ సిస్టర్ నాటలైన్. ఆ రోజు గదిలో పర్స్ని చూసావు కదా, అది తందే. ఏ పర్స్? నేనేం చూడలేదే. అవును కదా. తను దూరమైన దగ్గర నుంచి తన థింగ్స్ మొత్తం తనని గుర్తుకు తెచ్చేవి. ఈ ఇంట్లో ఎటు చూసినా తన వస్తువులే. మ్హూ. యా. ఓ, నన్ను నన్ను క్షమించు. తనకేమైంది? నీకోకే అయితే చెప్పు, లేదంటే వద్దు. ఏ నో ప్రాబ్లం. తను 4 ఏళ్ల క్రితం ఈ నెలే చనిపోయింది. యాక్చువల్లీ జనాస్టిని తను ఎక్కువగా తీసుకుంది. ఒక కార్ క్రష్ తర్వాత పెయిన్ కిల్లర్గా తనకి ఇచ్చారు, కానీ తను దాన్ని ఆపుకోలేకపోయింది. బాగా అడిక్ట్ అయిపోయింది. అందులో నుంచి తనని ఎలాగైనా బడికి తీసుకొద్దాం అనుకున్నాను, ఖర్చు పెట్టాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. ఆ మధ్య తనని చంపేసింది. తనకి Sorry. జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని నేను ఆ విధంగా రాయడం మొదలుపెట్టాను. ఒక్క నిమిషం, నేనే చూపిస్తాను. వావ్. రెబెల్ హెల్ప్ బై రెమెడీ. మన పెయిన్ని మనం ఎలా మేనేజ్ చేయాలన్న దాని గురించే ఇందులో రాశాను. అదే సమయం ఆ టాబ్లెట్స్ వెనక ఉన్న రహస్యాన్ని ఖచ్చితంగా నేను బయటికి తీసుకొస్తాను. యాక్చువల్గా నా ఒరిజినల్ పేరుని ఇందులో వాడకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కార్పొరేట్ క్రిమినల్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఏవైనా చేయగలరు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏవైనా చేస్తున్నావని తెలుసుకున్నారనుకో, వాళ్ళని చంపడానికి కూడా అస్సలు వెనకాడరు. అందుకే ఒరిజినల్ పేరుని యూజ్ చేయలేదు. అయితే నువ్వు ఒక యాక్టివిస్ట్. ఏంటి యాక్టివ్? ఆ రోజు నేను బాగా ఇరుక్కుపోయాననే అనుకున్నాను. సిక్ తోరసం దగ్గర పనిచేస్తున్నానని నన్ను కలవడానికి ఒకడు వచ్చాడు. వాళ్ళే ఈ జొనాస్టిన్ని పెద్ద లెవెల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ గురించే ఈ దారుణమైన కానీ నిజమైన విషయాన్ని ఆర్టికల్గా రాశాను. వాడు నా దగ్గరికి రాగానే భయపడిపోయాను. నా పని అయిపోయింది అనుకున్నాను. నువ్వు నా గురించి దీని గురించి ఎవరికి ఇలా చూడు, నీ సీక్రెట్ నా దగ్గర సేఫ్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఒక హీరోవే. హీరోనా? ఎస్. హీరో చేయని ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పనా? ఇదివరకు నా అపార్ట్మెంట్ దారుణంగా ఉండేది. అంచేత నేను నా ఇంకో టాలెంట్ని యూజ్ చేసి డబ్బుని సంపాదించాను. అండ్ దాంతోపాటు నా స్పెషల్ అయిన గర్ల్ ఫ్రెండ్ కోసం స్పెషల్గా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సో ఇది నీకోసమే. ఫ్రాంక్లిన్, అది నా కోసమా? అవును. ఓ, వావ్. జల, ఇప్పటి వరకు నా జీవితంలో నన్ను కేర్ చేసే వ్యక్తి రాలేదు. సో నీకేది ముఖ్యమో అదే నాకు ముఖ్యం. అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చాను. యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రాంక్లిన్, నువ్వు ఏదైనా కొత్తగా కొన్నావా? చూడాలనుందా? యా. దా. నా లెవెల్కి ఇది కొంచెం ఎక్కువే, కానీ నాకు నచ్చింది. కానీ ఇక్కడ పార్క్ చేయడం నచ్చలేదు. ఇలా చూడు, కార్ తీసుకువెళ్ళి పార్కింగ్ లాట్లో పెట్టు వెంటనే. అలాగే. త్వరగా. ఎక్కడుందో తెలుసు కదా? తెలుసు. వెళ్ళి పార్క్ చేయి. హలో, నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? మీరెవరు? ఇంటర్వ్యూ చెయ్యాలన్నావు కదా. బోరల్ ఇంటర్వ్యూ ఇప్పుడంటే ఇప్పుడే వచ్చానా సార్? ఓ, నువ్వు ఫ్రీగా ఉంటే రా. యా నేను ఫ్రీగానే ఉన్నాను. వచ్చేయ్, నేను ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాను. బంట? త్వరగా వచ్చే మిస్టర్ ఫాక్స్. థ్యాంక్ యూ. ఇదిగో, ఎంజాయ్ చేయి, తర్వాత కలుద్దాం. ఆల్ రైట్, గుడ్ లక్. మిస్టర్ ఫాక్స్, మై హీరో, వెల్కమ్. ఇంగ్రమ్ మిమ్మల్ని బోర్డ్ రూమ్కి తీసుకెళ్తాడు. నా కోసం మీ టైంని కేటాయించినందుకు మీకు థ్యాంక్స్. లేదు లేదు, మీరు చేసినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. నేను ఫైటర్ని కాను. మీకు గిఫ్ట్ ఉంది. ఓ,
నువ్వు దానికోసం కాస్త దగ్గరికి రావాలి. యా, తప్పకుండా. థ్యాంక్ యూ ఇంగ్రామ్. థ్యాంక్ యూ. ఇదిగో ఇది నీకే. ఇదే ఆ న్యూ ఫైల్సా? లేదు లేదు, అది అన్నిటికన్నా ఎక్కువ. ఇది నీకు, నీ లేడీ ఫ్రెండ్కి. నాకు ఇంకో విషయం తెలుసు. నువ్వు ఎంఐటీలో గ్రాడ్యుయేట్ అయ్యావు, అవును కదా? నీ సిస్టర్తో కలిసి నువ్వు బయోటిక్ కంపెనీ ప్రారంభించావు. నీ సిస్టర్ ఇప్పుడు బ్రతికిలేదు. మనం ఎదురు చూడనివి చాలా జీవితంలో జరుగుతుంటాయి. యా. అడగడం ప్రారంభించు. సారీ. నీ ఇంటర్వ్యూ. ఓ. నువ్వు ప్రశ్నిస్తున్నావా, నా మనసుని చదువుతున్నావా? లేదు లేదు, అలాంటిదేం లేదు. అంటే నేను పెద్ద ప్రశ్నతో మొదలు పెడదాం అనుకున్నాను. సో మీ ట్రైబ్యాండ్ టెక్నాలజీ ఏదో ఒక రోజు మందులు, మాత్రలు, సిరప్, ఇన్హేలర్స్ ఇలా అన్నిటికీ ఆల్టర్నేటివ్గా ఉంటుందని అనుకుంటున్నారా? ఆల్టర్నేటివ్ వినడానికి బాగుంటుంది, కానీ నాకు కంప్లీట్ రీప్లేస్మెంట్ కావాలి. మందులన్నిటినీ అనవసరమైన వస్తువులుగా మార్చే ఒక టెక్నాలజీ. అది చాలా పెద్ద ఇన్నోవేషన్. కానీ ఒక్కసారిగా అన్ని మందుల్ని మనం అక్కర్లేదు అనుకోలేముగా. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, కార్ క్రాష్, కింద పడిపోవడం, అలా ఏదైనా జరిగిందంటే నొప్పిని తట్టుకోవడానికి మనకి మందులు నువ్వు కావాలి. అడిగే ప్రశ్న చాలా తప్పుగా ఉంది. అసలు ఒక సమస్యే కాదు మేనేజ్మెంట్ అనేది యాక్సిడెంట్స్ తర్వాత. ముందు ఎందుకు యాక్సిడెంట్స్ జరగాలో చెప్తాను. మనం బయట నిలబడి మాట్లాడదాం, లోపల చాలా కష్టంగా ఉంది. ఓకే? అలా అయితే భవిష్యత్తులో మీ ట్రైబ్యాండ్స్ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటాయా? ట్రైబల్స్ కాదు, నేను ఇంతకు ముందు పనిచేసిన ట్రైబల్స్ అందరూ కూడా పాత టెలిఫోన్స్ లాంటి వాళ్ళు. అన్ని ప్లాట్ఫామ్స్కి ఒక లిమిటేషన్ ఉంటుంది, అదే జరుగుతుంది. యాక్సిడెంట్స్ జరగకుండా ఆపాలంటే దానికి ఒక మార్గాన్ని చూడాలి మనం. ఆ మార్గం మీకు తెలుసా? చెప్తే రాయవు కదా. లేదు. మిస్టర్ ఫాక్స్, ఎన్నో సంవత్సరాల క్రితం క్వాంటమ్ పార్కల్స్ ఉన్నదాన్ని నేను కనిపెట్టాను. ఏదైనా క్రిస్టల్స్ లాగా? కానీ దాన్ని ఇప్పుడేగా కనిపెట్టారు. ప్రపంచం అంతే అనుకుంటున్నాను. 10 సంవత్సరాల క్రితం లేసర్ టెక్నాలజీలో పనిచేసినప్పుడే తెలుసుకున్నాను. కానీ ఆ 60స్లో నాలాంటి ఒక మనిషి దగ్గర నుంచి టెక్నాలజీని దోపిడీ చేయడానికి, హత్య చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అందువల్ల నేను ఎవరికీ తెలియకుండా నేను పరిశోధన చేస్తుంటాను. నేనేమనుకుంటున్నానంటే ఏఐఏని పార్టికల్స్లో మిక్స్ చేస్తే యాక్సిడెంట్స్ని మనం అడ్డుకోగలము. యాక్సిడెంట్స్ లేకపోతే దెబ్బలు తగలవు, దెబ్బలు తగలకపోతే నొప్పి ఉండదు, నొప్పి లేకపోతే మందులే అవసరం లేదు. వినడానికి ఇది అద్భుతంగా ఉంది. ఇలా చూడు, నా గురించి నేనే గొప్పగా చెప్పుకోకూడదు. నిజానికి చెప్పాలి అంటే నేను చేసేదంతా ఇలాగే ఉంటుంది. కానీ ప్రారంభం నుంచి నువ్వు నాకు నిజాయితీగా లేవనిపిస్తోంది. మీరేమంటున్నారు? నువ్వు ఒక ఫైటర్ కాదన్నావు కదా. నువ్వు ఇతరులలాగా కాదని నాకు తెలుసు. పదవితోనో పవర్తోనో నిన్ను నేను కొనలేను. కానీ నీలో ఒక విషయం నేను గమనించాను. న్యాయంగా ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావు. నీ యొక్క ఇంటలెక్చువల్ ఫియర్ని, ఇక్కడున్నదాన్ని, నీలో ఆ మండుతున్నదాన్ని, ఆ నిప్పుని ఆర్పేయకు. జే, నీకేమనిపిస్తుంది? నేను థోరెన్స్ని మీట్ అవనా? ఇప్పుడే ఒక మంచి వ్యక్తిని వెళ్ళి కలిసొచ్చాను. ఆలోగా వెళ్ళి చెడ్డ వ్యక్తిని కలవమంటున్నావు? అతని వల్లే నీ సిస్టర్ చనిపోయిందనా? నిజమే, కానీ ఇది ఒక మామూలు మీటింగేగా. నా ఉద్దేశం ఏంటంటే ఆయనంతటా ఆయనే నిజం చెప్పే అవకాశం ఉంది. అది ప్రపంచం కూడా తెలుసుకుంటుంది. అందరికీ న్యాయం దొరికినట్టు ఉంటుంది. ఓకే. కష్టంతో వచ్చిన బురెల్ మాటలు మాత్రం నేను మర్చిపోలేకపోయాను. నాలో ఉన్న అగ్నికి నేను న్యాయం చేయాలి. నా చెల్లి చనిపోవడానికి కారణమైన వాణ్ణి పగ తీర్చుకోవాలి.
నాలో ఉన్న అగ్నితో సిక్ థోరెన్స్ని కాల్ చేయాలి. నేను చేయాల్సిందంతా భయాన్ని మర్చిపోయి రంగంలోకి దిగాల్సింది మాత్రమే. మనసు మారిందా? నమస్కారం. నాతో రా. రైట్. మిస్టర్ థోరన్సన్, మీట్ ఫ్రాంక్లిన్ ఫాక్స్. ఫ్రాంక్లిన్ ఫాక్స్. నేను సిక్ థోరన్సన్. ఇంకా ఈవిడే రెనే రెన్సులా. చూడండి, డబ్బుతోటి మీరు ఏమైనా కొనచ్చు. సంతోషం. అన్నింటినీ. మీరు తన ఫ్రెండ్స్ని మీట్ అవుతారా? ఓ నో, ఐఎమ్ సారీ. నేను బిజినెస్తో దేన్ని మింగిల్ చేయను. ఓ, ఇది నాకు నచ్చింది. విషయం ఏంటంటే, మా కంపెనీకి మంచి పేరు తీసుకురావడానికి మీలాంటి వాళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. అది మాత్రమే కాకుండా జొనాస్టియన్ నొప్పితో బాధపడే చాలా మందికి సహాయపడింది. నా చెల్లికి సాయం చేసినట్టుగా. తనకి నొప్పేంటో ఓ, ఇప్పటివరకు తెలియదు. తను చనిపోయింది. ఆ మందు వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసా? సో నా వరకు తను చనిపోవడానికి నువ్వు మాత్రమే కారకుడివి. నేనిది ఊహించలేదు. సరే, నీకు చివరి కోరికంటూ ఏదైనా ఉందా? ఉంది. ఇదే. మా కంపెనీ మీలాంటి ఒక వ్యక్తిని యూజ్ చేసి మీ కంపెనీని మంచి స్థాయికి తీసుకొస్తాను. మీ గురించి ప్రజలకి తెలిసేలా చేస్తాను. అంటే జొనాస్టిన్ చాలా మందికి నొప్పంటే ఏంటో తెలియకుండా చేసింది. భలే. యా, నేను ఏమనుకున్నానో మీరు అదే చెప్తున్నారు. కాల్వెట్, మీ దగ్గర ఏదో ముఖ్యమైన విషయం ఉందన్నారు. అవును, నీ దగ్గర లక్ ఉంది కదా. అంటే ఎవరి దగ్గర లేనట్టు. అంటే ఏమని చెప్పను, అది ప్రతిభ లాంటిది. అంటే నా ఉద్దేశం, భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని నేను ముందే గ్రహించగలను. సో నువ్వు నేను తలుచుకున్నది చూడగలనా? కుదురుతుంది. నన్ను పనికిరాని దద్దమ్మ అనుకుంటున్నా. నాకు ఇతను నచ్చాడు. మనం డీల్ కొద్దాం. క్యాల్వెట్ చెప్పింది ప్రూవ్ చేయి. నేను నీకు పే చేస్తాను. ఒక ఆర్టికల్కి ఎంత తీసుకుంటాను? ఒక $1000. ఓకే, క్యాల్వెట్ చెప్పింది నిజమని ప్రూవ్ చేయి. ఈ ప్రపంచానికి జొనాస్టియన్ వల్ల ఎటువంటి నష్టం లేదని నా రెంజన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పేరు ఫేమస్ అయిందనుకో. నువ్వు తీసుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. 100 మంచి పబ్లిసిటీకి చిన్న అమౌంటే. ఒకవేళ నువ్వు గనక ఇది సరిగ్గా చేయకపోతే క్యాల్వెట్ నీ అబద్ధాన్ని చూసి మోసపోయినందుకు వాడిని పనిలోంచి తీసేస్తాను. ఇంకా నువ్వు 5 ఆర్టికల్లు సగం ధరకే చేసి పెట్టాలి. నువ్వేమంటావు? మీ గేమ్ చాలా బాగుంది. నో 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 నో, ఇది గేమ్ కాదు. నీకు ఒక సింపుల్ టాస్క్ ఇస్తాను. ఇప్పుడు నేను విజిల్ కొట్టగానే ఏం జరుగుతుందో చెప్పు. విజిల్ అయిపోతున్నా. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చెప్తావు. కమాన్, కరెక్ట్గా చెప్తే చెప్పిన అమౌంట్ నేను ఇస్తాను. ట్రై చేసి చూడు. ష్యూర్. ఓకే, మీరు విజిల్ వేసిన వెంటనే లోపల నుంచి పరిగెత్తుకుంటూ మీ కుక్క వచ్చి మీ ఒళ్ళో కూర్చుంటుంది. క్యాల్వెట్, యువర్ ఫైర్డ్. ఫ్రాంక్లిన్, నువ్వు నాకు 5 ఆర్టికల్స్ చేసి పెట్టాలి. నో 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 నో, గేమ్ ఏం కాదు. నీకు నేను ఒక సింపుల్ టాస్క్ ఇస్తాను. ఇప్పుడు నేను విజిల్ వేసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పు. విజిల్ అయిపోతున్నారా? ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చెప్తావు. యా, ఇంతసేపు మీతో పాటు ఉండి అక్కడికి వెళ్ళిన అమ్మాయి రిటర్న్ వచ్చేటప్పుడు పడబోయి స్టడీ అయ్యి మీ వెనకాల నుంచుని మీ మెడపై ముద్దు పెట్టచ్చు. తను మీకు మసాజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇలా జరిగే అవకాశం లేదా? నేను సరిగ్గా చెప్పాను. దీని వెనక యాంటన్ బిరల్ పని ఏదో ఒకటి ఉంది. మీరు చేసేది కరెక్టేనా? ఆఫీస్లో పని చేయించకుండా ఇక్కడ చేయిస్తున్నారు. లేదు, మిత్రులాగే శత్రువులు కూడా పక్కనే ఉండాలి. ఇది తెలివి తక్కువతనమే, కానీ వర్కౌట్ అవుతుంది. అతను మంచోడు అనిపించుకోవడానికి నిన్ను రాయమంటున్నాడా? అవును, ₹1,00,000 ఊరికేస్తాడా? కానీ ఫ్రాంక్లిన్, నువ్వు చేస్తున్నది నీ బ్లాగ్ చదివే వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్టు. నీ సిస్టర్తో కలిపే. డబ్బు కోసం ఇదంతా చేస్తావా? కమాన్, ఇది డబ్బు కోసం కాదు.
వాడు ముందున్నప్పుడు వాడిని చంపేద్దాం అనుకున్నాను. నేను వెళ్ళి వాడి కోసం పనిచేస్తే జొనాస్టిన్ గురించి తనకు అన్ని విషయాలు తెలిసి కూడా తను దాస్తున్నాడని నేను కనిపెట్టే అవకాశం ఉంటుంది. కానీ దానికి ఆధారం కావాలి. దానికోసం ఇదంతా. అలాగే అతని గురించి నువ్వు గొప్పగా కూడా రాస్తావు కదా. యా, అది నాకు తెలుసు. దానికి కూడా ఏదైనా మార్గం కనిపెడతాను. అదే సమయంలో నాకు వాడు డబ్బులు ఇస్తాడు. వాటిని మంచి పనుల కోసం యూజ్ చేస్తాను. మన కోసం. మన కోసం? అవును, మన కోసమే. ఇలాంటి ప్రదేశాన్ని వదిలేసి మనకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ పెయింట్స్ ఉండాలి, మనకి నచ్చినవి ఉండాలి. ఫ్రాంక్లిన్, ఇది వినడానికి ఒక దారుణమైన మ్యారేజ్ ప్రపోజల్ లాగా ఉంది. హే, నాకు కొంచెం పిచ్చి ఉందని తెలుసుగా. యా, నువ్వంటేనే నాకు పిచ్చి. దీన్ని మా అమ్మమ్మ నా చెల్లి కోసం ఇచ్చారు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి. నేను ఇక టైంని వేస్ట్ చేయలేను. మనం పెళ్లి చేసుకుందామా? ఫ్రాంక్లిన్, నేను తొందరపడ్డానా? నో 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 నో, నేను అలా చెప్పలేదు. నీకేం కావాలన్నది నీకే తెలీదు, కానీ నాకు ఇది ఓకే. నీకు ఓకేనా? ఎస్, ముందు ఉంగరం తొడుగు త్వరగా. రియలీ? Yes. అంతే అయిపోయిందా? సో నువ్వేమనుకుంటున్నావు? వెల్, ఇలాంటి చిన్న ఆర్టికల్ రాసే బదులు మనం ఎందుకు ఒక పెద్ద ఈవెంట్ని జరపకూడదు? అలా చేస్తే మీకు, మీ కంపెనీకి పెద్ద సక్సెస్ వస్తుంది. వెల్, ఆ బిరెల్ రన్ చేసేటట్ట ప్రజలతో కలిసిమెలిసి పనిచేస్తేనే మీకు కూడా మంచి పేరు వస్తుంది. టైమే వేస్ట్ అవుతుంది. యా, సమయం వృధా అవుతుందిగా. ఇది ఫాస్ట్ ప్రాసెస్ కాదు, కానీ దీన్ని సరిగ్గా చేస్తే కనీసం 6 నెలలు పడుతుంది. మీరు మీ కంపెనీ గురించి ఆలోచించేటప్పుడు మీ ప్రోడక్ట్స్ పైప్ లైన్ అని దానికి ఎంత అవుతుందో నేను రాసివ్వగలను. షేర్ హోల్డర్స్ మీటింగ్ యా, నాకు తెలుసు. ఆగస్ట్లో ఒక షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. నేను నీకు ఆర్టికల్కి తగ్గట్టు పే చేస్తాను. రణి, నువ్వు తన్ని చక్కగా పనికి చేర్చుకోవచ్చు. 1 సంవత్సరం పాటు ఇతర ఆర్టికల్సే మనం పబ్లిష్ చేద్దాం. ఆర్ యు షూర్? ఖచ్చితంగా. నీకు ఓకే కదా? యా, ఓకే. అయితే ఓకే. ఇక నుంచి నా దగ్గర పని చేయబోతున్నావు. ఎక్కువ డబ్బు, ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వాలి. అర్థమైంది. ఇదిగో ఇదే నీ రూమ్. సిగ్ పక్కనే ఉంటారు, నేను హాల్లో కింద ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్. హాయ్. ఇరుక్కున్నాడు. ఓ, వీడికి ఆ అమ్మాయిని బుక్ చేశాను చూడు. వీడు అలా తేలిగ్గా ఇరుక్కునేలా లేడే. వీడు ఆ ట్రిక్ ఎలా చేస్తున్నాడో కనిపెట్టి తీరాలి. దీనంతటికీ ఆ ట్రైబ్ బ్యాండే కారణమా? అయ్యి ఉండకూడదు. ఆ ట్రైబ్యాండ్ లేకుండా వీడు ట్రిక్ ప్లే చేయగలడో లేదో తెలియడం లేదు. ఫస్ట్ టైం వాడిని కలిసినప్పుడు అది వాడి దగ్గర లేదు. అనుకుంటున్నావా? నువ్వు కన్ఫర్మ్గా ఆ విషయం చెప్పలేవా క్యాల్వెట్? ఇది లిటిల్ రోడ్ ట్రిప్ కి తగ్గ సమయం అనుకుంటా. తన్నా ట్రిక్ చేయనివ్వండి, మనం తన్ని వాచ్ చేస్తూనే ఉందాం. ఓకే, మంచి ఐడియానే. ఇదోకే, దీంతో మనం చక్కగా చేయొచ్చు. వాడిని ఇందులోంచి బయటికి తీసుకురావడానికి మనం ఏదో ఒకటి చేయాలి. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని నువ్వు చెప్పావు కదా? ఎంగేజ్మెంట్ ఇప్పుడే జరిగింది. ఓకే, అయితే తన్ను కూడా పిలు. తనతోటి ఈ విషయాలన్నీ మాట్లాడి అసలు తను ఎలా చేస్తున్నాడో కనుక్కో. వెళ్ళు 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 వెళ్ళు. ఫ్రాంక్లిన్ ఫాక్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వాడికి సంబంధించిన అన్ని విషయాలు తెలియాలి. ఇందులోనా? లేదు, కానీ ఇది చూడు. యా, నాకు తెలిసి ఓకే. ఇది పని స్టార్ట్ చేయడానికంటే ముందు డిజైన్ ఒకసారి చూద్దాం. యా, ఓకే. ఓకే. ఆ తర్వాత ఈ సోఫా ఉంది కదా, ఇలాంటిది ఒకటి తీసుకోవాలి. తీసుకుందాం. వెల్కమ్ అబౌట్.
లగేజ్ అంతా తీసుకొచ్చారుగా? యా హాయ్ జలా ఈయనే మిస్టర్ థారెన్సన్, రెనీ అండ్ కోల్బెట్. ఓ ఫ్రాంక్లిన్, నీ ఫ్రెండ్ మోడల్ అని నాతో చెప్పనే లేదు. మీరు అనుకున్నట్టుగా ఏం కాదు, బట్ థ్యాంక్ యూ. అది నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. వెల్, నా టీంతో అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటాను. అప్పుడే కదా చక్కగా ఉంటుంది. జస్ట్ సిట్ అండ్ రిలాక్స్. ఆలోగా మయామికి వెళ్ళిపోవచ్చు. యా, నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మయామికి వెళ్లే ముందు ఆ ట్రై బ్యాండ్ని తీసేసేయండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు అక్కడ కెసినో పెట్టుకున్నారు. నాకు యాంటనీకి సెట్ అవుదన్న విషయం అతనికి బాగా తెలుసు. మీరు వేసుకున్నది తను చూశాడంటే అతని మాటలు నాకు ఏమీ వినిపించవు. యా ఓకే. నా ఫ్రెండ్ దగ్గర నుంచి నువ్వు ఎంత గెలుస్తావో చూద్దాం. ఓ స్వీట్. This night, probably gonna be on TikTok. Take my wristwatch, I've been lit stop. Got a couple videos on me and they tryna live life with me. Ziploc plastic, but I give no shit. She not Batman, she's atrocious. It's so damn hard to stay focused. I got turn that shit to hurricane. I said I'm really glad you came. Made us sing, I like T-Pain and now blood rushing through my veins. ఓ వావ్ 7 మళ్ళీ గెలిచాడు. ఏం దొరకలేదు. ఎంతసేపు వాడిని చూసినప్పటికీ ఏం దొరకలేదా? వీడు లోపలికి వచ్చినప్పటి నుంచి మా టీం వాచ్ చేస్తూ ఉంది. వాడేం చేస్తున్నాడో కనిపెట్టలేకపోయాం. అలాగైతే నీకు ఏమీ దొరకలేదు. సేగ్, నాకు ఒక అవకాశం ఇవ్వు. వాడేం చేస్తున్నాడో నేను ఖచ్చితంగా కనిపెడతాను. క్యాల్వెట్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి రెనీ ఏదైనా కనిపెడుతుందేమో చూడు. ఓకే, ఇప్పుడే చూస్తా. ఓకే. సో మీరు క్యాల్వర్ట్ ఎన్నాళ్ళుగా కలిసి ఉంటున్నారు? కలిసా 24 hours సీక్ కోసమే పనిచేస్తున్నాం. మాకు అవసరం వచ్చినప్పుడల్లా కలిసి పనిచేస్తాం. ఓకే. మీలాగా రింగ్ మార్చుకోవడాలు చేత కావు. మీరిద్దరూ మంచి కపుల్ కదా? యాక్చువల్గా ఏంటంటే దేనికి వెయిట్ చేయడం, టైం వేస్ట్. యా అర్థమవుతుంది. యా. నిజంగానే తను స్మార్ట్, క్యూట్ గాను ఉన్నాడు. యా అయినా తను సిగ్ని మీట్ అవ్వటానికి ముందు అంత గొప్పగా ఏమీ ఫేమస్ కాదు కదా? యా యాక్చువల్గా అతను దీనికి దూరంగా ఉన్నాడు. అర్థమైందా మీకు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తను ఈ పని డబ్బు కోసం చేస్తున్నాడు అనిపించట్లేదు. కానీ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు కదా? యాక్చువల్లీ తను ఎలా సంపాదిస్తున్నాడు? నీకు ఆ విషయాలన్నీ బాగా తెలుస్తుండాలి. తెలీదు, అది తన అదృష్టం అనుకుంటున్నాను. హే, ఎలా జరిగింది? మొదట్లో బాగానే సాగింది, చివరికి మిగిలింది ఇదే. చూసారా, అన్నిటినీ కోల్పోయినా తను ఇలాగే మాట్లాడుతుంటాడు. ఓరి దేవుడా, నిజంగానా? Yeah, really. మీ బాయ్ ఫ్రెండ్ నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. ఇది మా ఇద్దరికి లాభమే. యా, మిస్టర్ థారెన్సన్ నాకు డబ్బులు ఇచ్చారు. నీ చేతికి సంబంధించిన చిప్ నీకు సొంతమైంది ఫ్రాంక్. అది నువ్వే ఉంచుకో. నువ్వు చేస్తున్నవే ఆ మంత్రం కోసం నీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే? ఓకే, పద సెలబ్రేట్ చేద్దారా? యా ఓకే. All this smoke up in the air look like a club. We ain't gotta tell nobody, keep it low. When she pull up on the scene, she drop it low. Let it go, hit the cup and go. I fell in love with the dope. All this smoke up. మీరు నిజంగానే అద్దరు కొడుతున్నారు మిస్టర్ ఫాక్స్. మీరది ఎలా చేస్తున్నారో చెప్పండి. ఆ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, సాంగ్ బాగుంటే బాగా చేస్తాడు. యాక్చువల్లీ మిస్టర్ సీక్ దాని గురించి అడగలేదు, అసలైన సీక్రెట్ అడుగుతున్నారు. ఎలా చేస్తున్నారు? మీకన్నీ ఎలా తెలుస్తున్నాయి? అదే Oh, తెలుసుకోవాలండి. well, మీ బాస్ అమెరికాలోనే రిచెస్ట్ పర్సన్. ఆ సీక్రెట్ మీరు చెప్తే బాగుంటుంది. ఫ్రాంక్లిన్, నా సీక్రెట్ ఏంటో నీకు తెలుసా? నేను నిజానికి చాలా దారుణమైన వాడిని. కానీ నా బిజినెస్ సక్సెస్కి కారణం ఏంటో తెలుసా? నా ఎంప్లాయీస్కి సంబంధించి అన్ని విషయాలు నాకు తెలుసు. థారెన్సన్, నాకు నువ్వు సమాధానం చెప్పాలి.
వీళ్ళకి సపోర్ట్గా ఇంకెవరైనా వస్తారా? సీక్రెట్ ఏం లేదు, సాంగ్ బాగుంటే బాగా చేస్తాడు. యాక్చువల్లీ మిస్టర్ సిక్ దాని గురించి అడగలేదు, అసలైన సీక్రెట్ అడుగుతున్నాను. మీరు అది ఎలా చేస్తున్నారు కాస్త హలో ఫ్రాంక్, నిన్నే. ఆయన నీతోనే మాట్లాడుతున్నాను. సిక్ థారెన్సన్. షిట్. సిక్ మీరు బానే ఉన్నారు కదా? నాకేం కాలేదు, ఏం కాలేదు. ఇతను నా ప్రాణాలు కాపాడా. నువ్వు ఓకే కదా? యా. థ్యాంక్ గాడ్. ఫ్రాంక్లిన్, ఇలా చూడు, నీ ఫోటో వేశారు. ఇదొకట. చూడ్డానికి ఓ అందమైన సూపర్ హీరోలాగా ఉన్నావు. యాంటన్ బుర్రల్లో కాపాడిన కొన్ని నెలల్లోనే సిక్ థారెన్సన్ ని మన ఫ్రాంక్లిన్ ఫాక్స్ కాపాడారు. నా ఫేమస్ అయిపోయా, నమ్మలేకపోతున్నాను. ఓరి దేవుడా, రేపు రాత్రి ఏమిటో తెలుసు కదా, నా ఎగ్జిబిషన్. నువ్వు వస్తావు కదా? కానీ నాకెందుకో ప్రజలొచ్చి ఇవన్నీ చూసి నన్ను జడ్జ్ చేయడం నాకు అదోలా ఉంది. అందువల్ల నాకు నా సూపర్ హీరో ఫియాన్సీ సపోర్ట్గా నాతో పాటు ఉండాలి. ఆల్ రైట్, నేను వస్తాను, కానీ ఒక కండిషన్. నన్ను నువ్వు సూపర్ హీరోని పిలవకూడదు. కానీ నువ్వు కెజినోకి వెళ్ళి చాలా డబ్బు సంపాదించావు, అంతేకాకుండా హత్యను అడ్డుకున్నావు. ఇవన్నీ ఖచ్చితంగా సూపర్ హీరోల వల్లే కదా అవుతుంది. ముఖ్యాంశాలు. నిన్న రాత్రి సిక్ థారెన్సన్ని హత్య చేయడానికి ఏమైంది? వాళ్ళు ఎవరు అనేది పోలీసులు బేబ్, కనిపెట్టారు. నాకు ఈయన గురించి తెలుసు అనుకుంటాను. ఆ హంతకుడా? యా. 2 సంవత్సరాల క్రితం ఇతని భార్య సూసన్ మిల్లర్ రెన్సన్ ఫార్మాస్యూటికల్ ఆఫీస్ లోపల ఈయన వైఫ్ రెన్సన్ ఆఫీస్లో పనిచేశారు. ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం ఇతన్ని ఎక్కడెక్కడ వెతికాను, కానీ కనిపెట్టలేకపోయాను. ఈ జొనాస్టిన్ డ్రగ్ వల్లనే నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు వస్తావా? కాసేపట్లో వస్తాను. ఆయన ఏం చెప్పారంటే ఈ హత్యలో కూడా నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఆయన తెలియజేశారు. ఆయన భార్య మరణానికి న్యాయం కోరినట్టుగా పోలీసులు తెలియజేశారు. ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫ్రాంక్లిన్, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నో ఇట్స్ ఓకే. హీరోయిజం ఎలా సాగుతోంది? అది హీరోగా ఉండి ఉండి టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు వేరే పని చేస్తున్నాను. నేను హెల్ప్ చేయాలా? అంటే మీ పాత ఎంప్లాయీ సూసన్ మిల్లర్కి సంబంధించి ఏమైనా ఫైల్ ఉందా మీ దగ్గర? నీకు అదెందుకు కావాలి? ఆవిడ హస్బెండే సిగ్ని చంపాలని చూసింది. జునాక్సిన్ వల్ల ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. దీనివల్ల టొరెన్సన్కి పెద్ద సమస్య రావచ్చు. తను పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తారు. తన ప్రాణం కంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తూ ఉంటుంది. అందుకే ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ కంపెనీని మంచి స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఆవిడ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా చాలా బాగుంటుంది అనిపిస్తోంది. ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? దొరికితే ఖచ్చితంగా ఇస్తా. థ్యాంక్స్ రోనీ. ఇంకో విషయం, మిస్టర్ థారెన్సన్ కంపెనీలో ఉన్న అన్ని సమస్యల్ని తీర్చిన తర్వాతే నన్ను నేను హీరో అనుకుంటాను. ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు మిస్టర్ థారెన్సన్. ముందు బోరెల్ని కాపాడాడు, ఇప్పుడు మిమ్మల్ని కాపాడాడు. ఇదంతా సెటప్లా ఉంది. నీ పని అతను చేస్తున్నాడని నీకు అనిపిస్తోందా క్యాల్వెట్? సిక్, ఫ్రాంక్లిన్ సూసన్ మిల్లర్ ఫైల్ చూడాలంటున్నాడు. చూసారుగా? యా, నేను చూస్తూనే ఉన్నాను. ఇది ఒక ఇన్వెసెంట్ క్వశ్చన్ కూడా అయ్యి ఉండొచ్చు. నీ పని చూస్తున్నందుకు మిస్టర్ ఫాక్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఫ్రాంక్లిన్, యా, దీని గురించే కదా నువ్వు అడిగావు? సూసన్ మిల్లర్, ఇది నువ్వు చూడాలని అన్నావుగా? ఓ అవును, కానీ ఇది మీ దగ్గరికి ఏమీ లేదేంటి? అవును, యాక్చువల్గా తనకి జొనాస్టిన్ గురించి ఏం తెలుసో మాకు స్పష్టంగా చెప్పలేదు. అందువల్లే ఇది ఎంటీగా ఉంది. దాంతోపాటు నీ ఇన్స్టింక్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అది నేను ఒప్పుకుంటున్నాను. మయామీలో నా ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నువ్వు ఒప్పుకునే తీరాలి. ఓ, ఇదంత పెద్ద విషయమే కాదులే. లేదు,
నీ జాకెట్ తీసుకుని నాతో పట్రా. నువ్వు చేసిన పనికి మెచ్చుకునే తీరాలి. ఓకే? అది లేదు లేదు, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకూడదు. మనం ఒక రౌండ్ వెళ్దాం. ఏ కార్ తెద్దాం? ఏం తెద్దామో చెప్పు. అది వెంటనే చెప్పు. నాకు ఆ కార్ ఓకే. ఇందులో వెళ్దాం. ఆల్రైట్, కమ్ ఆన్, రా వెళ్దాం. ఇది ఫన్గా ఉంటుంది. యా, దీని పవర్ ఫీల్ అవుతావు చూడు. ఆ? బాగుంది కదా? అద్భుతంగా ఉంది. సీట్ బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మిస్టర్ సి కేక్ కావాలో చెప్పండి. నాకా ఇంకేముంది, టకీలా. నీకు ఓకేనా? ఓకే. నీకే. మీరేమంటున్నారు? ఇక తను నీకే సొంతం. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇదిగో మీరు అడిగింది. ఇదిగో నా దగ్గర పనిచేసే బెస్ట్ ఎంప్లాయీ కోసం. అన్నీ ఓకే కదా? మీరు అడిగిందే నేను ఇచ్చాను. గ్రేట్. రా, నీకు లాస్ట్గా ఒక గిఫ్ట్. అది అక్కడ పైనే ఉంది. కమాన్, ఇది ఫన్గా ఉంటుంది. ఇప్పుడు ఇదొక పార్టీ. ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఓ నో, నేను కుర్రను రమ్మని చెప్పుంటారా? లేదు, ఇది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వెళ్ళి ఎంజాయ్ చేయి. కమాన్. నేను ఇక్కడ కూర్చున్నది చూస్తాను. ఈ గిఫ్ట్ నువ్వు ఊహించుండవు. ఇది వింతైన గిఫ్ట్. హే, ఆయన ఇంకెక్కడే ఉన్నారా? తాను ఎప్పుడో బయలుదేరారు. నువ్వు స్పృహలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇవ్వమని చెప్పారు. కమాన్, ఏంటి నువ్వు ఎంజాయ్ చేయాలనుకోవడం లేదా? అమ్మాయిలందరూ అందంగానే ఉన్నారుగా. నా డ్రింక్లో ఏదో కలిపేశారు. నువ్వు నీ టైంని ఎంజాయ్ చేయడానికి అలా చేశాను. కార్ ఎక్కడ గుద్దకుండా ఉంటే బాగుంటుంది. హే హే సారీ నేను లేట్గా వచ్చాను. అంటే నేను టారెన్స్ మీటింగ్కి వెళ్ళాను. ఫ్రాంక్లిన్, మిస్టర్ బురాల్, ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏం జరిగిందో అడగాలి. ఈ టాలెంటెడ్ యంగ్ లేడీ పెయింటింగ్స్ ని నేను ఎగ్జిబిషన్ లో చూశాను. అవన్నీ చాలా బాగుండినాయి. ఈయన సడన్ గా నన్ను అక్కడ మీట్ అయ్యారు. ఆవిడ పెయింటింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. నేనేం నిర్ణయించుకున్నానంటే అందులోంచి ఒకటి కొనాలనుకున్నాను, కానీ నిర్ణయించలేకపోయా. ఓ, అన్నీ కొనేశారు. ఆవిడ సొంతంగా సంపాదించడానికి ఒక మార్గం ఏర్పరిచాను. ఆ తర్వాత నిన్ను నేను అర్థం చేసుకోలేకపోతున్నా. భవిష్యత్తులో జరిగేది ముందే చెప్తున్నావా? టారెన్స్ ని కాపాడింది అది ఎవరు ఊహించి ఉండరు కదా. ఆయన ఇప్పుడు ఏమన్నారు? టారెన్స్ మీటింగ్ లో ఉన్నావా? అవును, ఆయన మనల్ని follow ఫ్రాంక్లిన్, ఈ అవుతున్నారా? ట్రై బ్యాండ్ ని నువ్వు మర్చిపో. టారెన్స్ అండ్ మీటింగ్ వల్లే నువ్వు నన్ను చూడడానికి రాలేదా? ఇలా చూడు చలా, నాకు ఓ, పని ఉంది. నీకు పనే ముఖ్యమా? నేనేమనుకున్నానంటే అతనికి వ్యతిరేకమైన ఆధారాలు సేకరించి తనెవరన్నది ఈ లోకానికి నిరూపించాలి. నిజమే, అదే నా పని. అందువల్లే నీ మీద అమ్మాయిల వాసన, బీర్ వాసన వస్తున్నాయా? లేక ఇంకేదైనా ఉందా? నేను దాదాపు దగ్గరికి వచ్చేసాను. నువ్వు అతన్ని దేనికోసం కాపాడావు? నువ్వు అంతం చేయాలనుకున్నావు. అందుకే ఆ నేను విధంగా కాపాడింది చేశావు. వాడిని కాదు, నిన్నే. కర్మకాళి వాడు కాల్చేస్తుంటే నిన్ను ఖచ్చితంగా కాల్చేవాడు. నేను ఆధారాల్ని సేకరిస్తున్నాను. ఓకేనా?
చెప్పేది విను, కేవలం 4 నెలలే ఉంది. ఇన్వెస్టర్స్ మీటింగ్స్ లో వాడి గురించి మొత్తం బయటపడతా. 4 నెలలా? ఫ్రాంక్లిన్, ఇది నీ చెల్లెల గురించో ఈ ప్రపంచం గురించో కాదు, నీ గురించి మాత్రమే. అధికారం ఇంకా అన్నట్టు గురించి. వాడు డబ్బు తీసుకోవడం నీకు నచ్చింది కదా? నీ షోకి డబ్బులు ఇచ్చింది ఆయనే. ఇలా నువ్వు అంటావని నాకు తెలుసు. నీకు కూడా డబ్బు అవసరం ఉంది జలా, నా మాట విను. నేను నా ఒంటరిగా మాటకు వస్తే వదలను. నువ్వు కూడా మంచిదానివి కాదు. నేను మంచిదాన్ని ఇంతకు ఎలా కాదు, ఉండేదని ఏమన్నావు? ఒకసారి ఆలోచించు. ఏంటి? ఏమైంది? అవును, ఏంటది? నువ్వే నన్ను తాకి. లేదు లేదు లేదు, మనం ముందు బయటే మాట్లాడుకుంటూ It's okay. నా మాట విను, నా మాట విను. ఫ్రాంక్లిన్, ఇప్పుడేం జరిగింది? నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓరి దేవుడా, నేనెలా నీళ్లలోకి వెళ్ళానని అడుగుతున్నాను. అది నేను అక్కడే ఉండి చూశాను. అంతా కూడా ఈ రింగ్ వల్లే. ఏంటది? ఆహా, నాకు ఇది దొరికింది. ఇదే అందుకు కారణమా? అవును, దీనివల్ల 57 సెకండ్లో మనం వెనక్కి వెళ్ళగలుగుతాం. లేదు 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 లేదు, అందుకు అవకాశమే లేదు. కావాలంటే నేను నేర్పిస్తాను. వద్దు వద్దు, అలా చేయకు, దయచేసి ఇక మీదట అలా చేయకు. నాకిప్పుడు పిచ్చి పట్టేలా ఉంది. నీకు ఇది ఎక్కడ దొరికింది? నేను దీన్ని బుర్రల్ని కాపాడినప్పుడు స్టేజ్లో కనిపెట్టాను, కానీ ఇది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. మనం మీట్ చేసిన రోజా? ఇన్ని రోజులు నీ దగ్గరే ఉందా? ఎన్నిసార్లు నువ్వు దాన్ని యూజ్ చేసావు? నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. అది నాకు కూడా తెలీదు. బహుశా నువ్వు తాకిన తర్వాత ఇది పనిచేస్తుందని నాకు అయితే అనిపిస్తుంది. నువ్వు ఇన్ని రోజులు చేసిందంతా ఈ రింగి సాయంతోనే కదా? ఈ ఇల్లు, కారు అన్నీ దీంతోనే కదా? నా దగ్గర దాన్ని యూజ్ చేసావా? అలాగే నన్ను ప్రేమించేట్టు చేసావా? టైంలో రివర్స్కి వెళ్ళి నాకు నచ్చిందంతా చేసావా? మనకి అన్నిటిని ఇచ్చింది ఈ రింగే. మన జీవితం అంతా ఒక అబద్ధం ఫ్రాంక్లిన్. ఇది అబద్ధం కాదు. ఒకసారి దీన్ని తాకిన తర్వాత అంతకుముందు మన జీవితంలో జరిగింది కాదు. కానీ అది నిజంగానే జరిగింది. ఎందుకంటే నువ్వే దాన్ని మార్చావు. జరిగిందంతా నీకు తెలుసు, కానీ నాకు తెలీదు. నేను మొదటి నుంచి నాకు అనిపించిందే చేసి ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక మోసగాడివి. ఆగు. రెనేతో మాట్లాడు. బాడీస్ని ఎక్కడ పాతి పెట్టారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫ్రాంక్లిన్, థోరెన్సన్ మిమ్మల్ని చాలా బాగా చూసుకున్నట్టున్నారు. యాక్చువల్గా అది మంచి గిఫ్టే, కానీ దానికంటే మంచి గిఫ్ట్ ఏంటో తెలుసా నీకు? ఆ సేఫ్ యొక్క కోడ్. ఆడుకునేంత సమయం లేదు. అయితే ఇప్పుడు చెప్తావా దాని కాంబినేషన్ ఏంటి? కాల్వర్ట్! నిజంగా చెప్తున్నాను, నువ్వు గనక ఇప్పుడు అరిచావంటే అరిచావంటే మళ్ళీ చంపేసి వెళ్ళిపోతాను. మర్యాదగా సేఫ్ పాస్వర్డ్ పేపర్ మీద రాయ్. త్వరగా రాయ్, చెప్పేది నీకే. 7 2 1 3 1. హే రునే, ఒక మ్యాజిక్ చేస్తాను, చూస్తారా? చూడొచ్చు. నేను ఈ సేఫ్ కాంబినేషన్ని నా మెదడుని యూజ్ చేసి కనిపెట్టబోతున్నాను.
ఫ్రాంక్లిన్ వేళాకొళ్ళలేదు, ముందు బయలుదేరు. కుమా నువ్వు కూడా ఆడుకోవచ్చు రణి. హే రణి, ఒకసారి ఇలా చూడు, దీన్ని ఒళ్ళో పెట్టుకో. ఓకే ఓకే, ఈసారి నీ తొడ మీద కాదు నీ తల మీద కాలుస్తాను. నిజం చెప్పు, ఇప్పుడే చెప్పు. ఆ సేఫ్ పాస్వర్డ్ ఏంటి? మర్యాదగా నిజం చెప్పు. 53578. 53578. 53578. ఫ్రాంక్లిన్, ఎంత తేలిగ్గా ఉందో చూసావా? ఫ్రాంక్లిన్, టోరెన్సన్ నిన్ను తీసుకువెళ్ళి బాగా చూసుకున్నట్టున్నారు. అవును, చాలా బాగా అనిపించింది. రాత్రి ఇక్కడే ఉండబోతున్నారా? నో, ఇంకొద్దిసేపట్లో బయలుదేరుతాను. ఓకే, నాకు చాలా పనులు ఉన్నాయని చేత ఇక్కడే ఉండబోతున్నాను. రేపు గేమ్కి నువ్వు వెళ్ళబోతున్నావా? బాస్కెట్బాల్ గేమా? ఆ. యా, నేను లేకుండా పింక్ వెళ్ళడు. నేను వెళ్ళకపోతే ఆండ్రూ సంగతి ఇంకంతే. నాకు నీ హెల్ప్ కావాలి. ఏంటి చెప్పు. రెన్సన్ని సిక్ టారెన్సన్ని నాశనం చేయబోతున్నాను. నీ చెల్లెలి కోసమా? యా. సూపర్. ఓకే, కానీ నేనెలా హెల్ప్ చేయాలి? చూడు, అవును, ఏంటివన్నీ? ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడానికి టారెన్సన్ చేసిన నీచమైన పని. ఏ, అందులో ఎవరు డ్రెస్ వేసుకోకుండా ఉన్నారా? అవును, చాలా ఏళ్ళుగా ఇదే చేస్తున్నాడు. ఈ విధంగా ఎంప్లాయీస్ని బ్లాక్మెయిల్ చేసి కంట్రోల్ చేస్తున్నాడు. సో జనాస్టన్ గురించి, వాడు చేసిన నీచమైన పనుల గురించి నేను నీకు పంపిస్తున్నాను. అప్పు ఒక్క నిమిషం ఉండు. ఏంటి? ఏంటి అది నువ్వా? నన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళావురా నువ్వు? రే అప్పుడు నేను మొత్తంలో ఉన్నాను, నాకేం గుర్తులేదు. ఓకేనా? నాకు నువ్వు ద్రోహం చేసావురా. నేను నీకు పంపించిన విషయాన్ని గేమ్ మొదలయ్యే ముందు ఈ ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి. ఓకేనా? కానీ మిత్రమా, అలా చేస్తే నా కథ అయిపోతుంది. నేను రోడ్డున పడతాను. నా వల్ల No, no, కాదు, no. నేను చేయలేను. నువ్వు ఒక సాయం చేయి. నువ్వు బ్యాంక్ అకౌంట్ని చెక్ చేయి. దీనికి ఛాన్సే లేదు. నన్నేమీ అడగకు. ఓకే, నీకు ఏదైనా చేయాలనిపించింది, ఇక నేను చూసుకుంటాను. థ్యాంక్స్. రాత్రంతా కూర్చుని నా రీడర్స్తో దేనికోసం బ్లాగ్లోకి రాలేదో వివరించాను. అండ్ ఆ గేమ్ని చూడమని చెప్పాను. తర్వాత రోజు గేమ్ స్టార్ట్ అయ్యే లోపు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆలోపు జైలాని కాంటాక్ట్ అవుదాం అనుకున్నాను. చూడు విను, నువ్వు చెప్పింది నిజమే. నేను నా డబ్బుకి పవర్కి లొంగిపోయాను. నన్ను క్షమించు. కానీ ఇప్పుడు నేను పని మొదలుపెట్టాను. నీకు వీలుంటే గేమ్ని చూడు, నేను తర్వాత కలుస్తాను. ఇంకాసేపట్లో ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అండ్ ఐ లవ్ యూ. ఈ పోటీకి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయనకి హృదయపూర్వక స్వాగతం.
కమ్ ఆన్ యాండీ. ఈ మెసేజ్ డైరెక్ట్ గా అన్ని న్యూస్ అవుట్లెట్ కి వెళుతోంది. గ్రెన్సన్ ఫార్మాసిటికల్ సీఈఓ సిక్ టారెన్సన్ ఎన్నో ఏళ్లుగా ఈ తప్పుని చేస్తారు. యాండీ ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ చేయి. దీని వెనకాల చాలా విషయాలు. రిపోర్ట్ ని సరిగ్గా చెక్ అన్ని మరణాలకి వాళ్ళే కారణం అని చెప్పారు. ఇప్పుడు కుదరదు. నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి మొదలెడతాను. మీరు చూస్తుంది సిక్ టారెన్సన్ ఎంప్లాయీ అక్కడ పనిచేసిన సూసన్ మిల్లర్ని చంపి ఆ మరణాన్ని సూసైడ్గా మార్చేశారు. కొన్ని వందల మరణాలని దాచడానికి, సునాస్టిన్ గురించి ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి ఇలాంటి దారుణమైన పనులు చేశారు. టారెన్సన్కి మొత్తం తెలుసు, ఎందుకంటే గోడ వెనకాల దాక్కుని ఆయన మనిషికి తెలియకుండా ఈ వీడియో తీసింది ఆయనే. వీళ్ళు నాశనం అయిపోవడం నా కళ్ళారా చూద్దాం అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే మంచిది. లేదంటే తలుపులు బద్దలు కొట్టుకుని వాళ్ళు లోపలికి వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు బద్దలు కొట్టింది నా తలుపుల్ని కాదు. అబ్బా, అప్పుడే వచ్చేసారంటే. నువ్వు నన్ను తెగ రెచ్చగొట్టావు. ఇది నువ్వే సరిచెయ్యాలి. అందరికీ తెలుసు ఇలాంటి నకిలీ వీడియోస్ని ఈ కాలంలో అందరూ సిద్ధం చేయగలరని. అందువల్ల నువ్వు ఏం చేసావో ఈ ప్రపంచానికి తెలియజేస్తాను. ఇదంతా అబద్ధము అని. దానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. ఏంటి ఆ ఫోటోసేగా? అవి నాకు అక్కర్లేదు. దానికంటే ఇది సూపర్ అయింది. ఫ్రాంక్లిన్, నువ్వు ఒక ఎదవ్వే. కరెక్ట్గా చెప్పావు. ఫ్రాంక్లిన్, నువ్వు చేసింది నేను చూశాను. నువ్వు మంచి పనే చేశావు. నా రింగుని తాకి పారిపో. ఉండు, ఎక్కడికి? త్వరగా రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏంటో మీరే మాట్లాడుకుంటున్నారు, అంతా అయిపోయింది. నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది. ఫ్రాంక్లిన్, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నువ్వు మంచి పని చేశావు. త్వరగా రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. దాన్ని పట్టుకో, వీడిని నేను చూసుకుంటాను. తన్ని వదిలేయండి, ఇతన్ని మాత్రం ఫ్లైట్ లో ఎక్కించండి. త్వరగా, వేగంగా. Come on, త్వరగా ఫ్లైట్ తీ. వాళ్ళు రన్వేని బ్లాక్ చేశారు. వాళ్ళని దాటి వెళ్ళు లేదా ఢీ కొట్టుకుంటూ వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి. కాల్వేట్, అంతా ఓకే కదా? ఏదో డ్యామేజ్ అయింది అనుకుంటాను. మనం త్వరగా ఫ్లైట్ ని దించి తీరాలి. నో, ఏం జరిగినా సరే ఫ్లైట్ దించద్దు. కాల్విట్ సరిగ్గానే చెప్పారు, ఫ్లైట్ ని దించేద్దాం. చెప్పేది వినండి, ముందుగా మనం ఒక ప్రైవేట్ ఐలాండ్కి వెళ్దాం. అట్లీస్ట్ మనం బోర్డర్ అయినా క్రాస్ చేస్తే రాని. దీనంతటికీ నువ్వే కారణం. ఏయ్, ఇప్పుడు నేను నీ దగ్గరే మాట్లాడుతున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ ఉంగరమే అన్నింటికీ కారణం. ఉంగరమా? సిక్, మీరేం మాట్లాడుతున్నారు? నేను నిన్ను కిందకి దించేస్తాను, అది ఇచ్చేసాయి. మర్యాదగా అది నాకు ఇచ్చేసాయి. Stop in!
అది నాకు ఇచ్చేసే, మర్యాదగా నాకు ఇచ్చేసే. మనం ఇప్పుడు కిందకి దిగబోతున్నాం. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ చూడద్దా? ఉంగరం సే మీరేం మాట్లాడుతున్నారు? ఎక్స్ప్లోషన్. భవిష్యత్తులోంచి గతానికి ఏం వెళ్ళొచ్చు. ఎక్స్ప్లోషన్? ఆ విషయం తనకి తెలీదు. కానీ అది నీకు తెలుసు. నీకు తెలుసు. అవును, అయితే ఇంకేం చేయలేరు. నిజమే, ఇంకేం చేయలేరు. సమయం మించిపోయింది. దీన్ని నువ్వే ఉంచు. కాలం గడిచిపోయిందంటే అర్థం ఏంటి? 57 సెకండ్స్కి మాత్రమే వెనక్కి వెళ్ళగలవు. అయితే వెనక్కి వెళ్ళొచ్చా? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇది వర్క్ అవ్వడం లేదా? ఇది వర్క్ అయ్యేలా చెయ్యి. ఇదే పని చేసేలా చెయ్యి, పని చేసేలా చెయ్యి. నేను చూసిన రోజే చెప్పాను కదా, మన వల్ల అయినంత వరకే చేయగలమని. వీడేం మాట్లాడుతున్నాడు? సరిగ్గా చెప్పు. అంతా అయిపోయింది. నేను చేస్తే నువ్వు చేస్తావు. నీకు చావాలనుందా? నీ మాటలు, నీ కంపెనీ, నువ్వే నా చెల్లిని చంపావు. నువ్వు అనుభవించక తప్పదు. సో నువ్వు చచ్చినా నేను బాధపడ్డా. పైకెళ్ళు, పైకెళ్ళు. ప్లీజ్ కార్లోనే కూర్చోండి. మ్యామ్, మ్యామ్ మీరు ఆ చోటుకి వెళ్ళకూడదు. మ్యామ్ చెప్పేది వినండి. మ్యామ్ ప్లీజ్, మ్యామ్ వెళ్ళదు మ్యామ్. ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ ఇక్కడ, ఫ్రాంక్లిన్. నాకు తెలీదు. ఫ్రాంక్లిన్, నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా? నీకేమైందో అని భయపడ్డాను. నువ్వు ఓకే కదా? నీకేం కాలేదుగా? థారెన్సన్ చచ్చిపోయాడు. దెబ్బలే ఉన్న తగిలయ్యా, నేను చూడనా? వాడికేం కాదు. ఫ్రాంక్లిన్, నేను ఇక్కడేం చేస్తున్నారా? తనకేం కాదని మీకెలా తెలుసా? ఇంగ్రామ్ సర్క్యూట్ ఆ రింగుతో కలిసి ఉంది. ఆ రింగ్ నా దగ్గరే ఉందని మీకు తెలుసా? ఐఎమ్ సారీ, దాన్ని నేను మీకు తిరిగి వచ్చి ఉండాల్సిందే. అది నీ దగ్గరే ఉండని అని వదిలేశా. ఏంటి? కానీ ఎందుకు? నువ్వు అది తీసిన వెంటనే ఆ రింగ్ నీ దగ్గర ఉండే అర్హత నీకు ఉందని ఇంగ్రామ్ కనిపెట్టేశాడు. దేనికి టెస్ట్ చేయడానికా? నేనేమి ఆ ఉంగరాన్ని టెస్ట్ చేయలేదు, నిన్నే టెస్ట్ చేశాను. గమనించాను ఆ టెక్నాలజీ నీ అలవాటుని ఏ విధంగా బాధ పెడుతుంది అని. క్వాంటమ్ క్రిస్టల్స్. ఆ క్రిస్టల్సే నాకు ట్రై బ్యాండ్ తయారు చేయడానికి ఐడియా ఇచ్చాయి. నిజమైన బ్రేక్ త్రూ. టైం ట్రావెల్. ఫ్రాంక్లిన్, నాతో కలిసి పనిచేయడానికి ఒక మంచి మనిషిని నేను ఇన్నాళ్లుగా వెతుకుతూ ఉన్నాను. ఇటువంటి ఒక కొత్త టెక్నాలజీని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రజలు దాన్ని ఒప్పుకుంటారని చూడాలి. నువ్వు నాతో పనిచేయడానికి ఒప్పుకుంటావా? కనిపెట్టడానికి నాకు సహాయం చెయ్యి. అదే, మనం ఎప్పుడు కూడా కాలాన్ని దాటి తప్పుడు విషయాల్ని సరిచేయడానికి లేదు. ఈ మరణం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంటుందా? ఏమంటున్నారు? టారెన్స్ నా కోసం ఏమి మౌన అంజలి చెల్లించబోయేది లేదుగా. నో, కానీ అమాయక ప్రజలు చనిపోతారు. తిని కూడా ప్లేన్లో ఉండుండొచ్చు. అయితే నువ్వు కుదరదంటావా? అయితే ఆ ఉంగరాన్ని తిరిగిచ్చేయి. లేదు, ఈ ఉంగరం చాలా ప్రమాదకరం. ఇదొక అడిక్షన్. నా చెల్లిని చంపినట్టు. దీన్ని యూజ్ చేయడం మొదలు పెడితే అస్సలు ఆపలేను.
ఆగు ఆగు ఫ్రాంక్లిన్ ఆగు. సారీ, నాకు వేరే మార్గం లేదు. మనం పరిగెత్తాలా? నేను పరిగెత్తలేను, నువ్వు పరిగెత్తా. నేను నిన్ను వదిలి వెళ్ళను అని చెప్పాను. నీకింకా ఆఫర్ ఉంది. నువ్వు ఏంటి? ప్రూఫ్ చేశావు నువ్వు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అని. కానీ మీకు ఆల్రెడీ ఒక పార్ట్నర్ ఉన్నారు. ఏం పని చెప్తామో అది మాత్రమే చేస్తాడు. నేను చెప్పనిది చేయడానికి నువ్వు కావాలి. నీలాంటి ధైర్యవంతుడు నాతో ఉంటే నాకే మంచిది. నీ నిర్ణయం చెప్పు. ఈ ప్రపంచాన్ని మార్చడానికి నువ్వు సిద్ధమేనా? నేను ఎప్పుడో చేసేసాను. దీన్ని మీరే తీసుకోండి. నువ్వు నా దగ్గర చాలా విషయాలు చెప్పాల్సి ఉంది, నాకు తెలుసా. కానీ నువ్వేం చేసినా అదరగొట్టేస్తున్నావు. ఓ సారీ 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 సారీ. కాలాన్ని మనం ఎప్పుడు మార్చాలని ప్రయత్నించకూడదు. ఒకవేళ ట్రై చేస్తే కేవలం 57 సెకండ్లైనా సరే అది ఈ ప్రపంచం యొక్క సంతోషాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. చెడు మాత్రమే జరుగుతుంది. అలాంటి ప్రపంచంలో ఎవరు ఉండాలని కోరుకుంటారు? So strange, it's always circling to find a way. Turning the page, I see the changes. It's like I'm close to something real, something happening. And all this time, gonna step out to the light. It's gonna be alright. Step out to the light. It's gonna be alright. It's gonna be alright. Gonna travel on to somewhere. Heard my baby say, don't lose yourself along the way. No, I'm sure when I leave this place, it'll be the change that lead me straight. And
gonna step out to the light. It's gonna be alright this time. It's gonna be alright this time. All in a daze, time is so strange. It's always circling to find a way. Turning the page, I see the changes. It's like I'm close to something real, something happening. And all this time, gonna step out to the light. It's gonna be alright. All this time, gonna step out to the light. It's gonna be alright this time. It's gonna be alright this time. It's gonna be alright this time.